హనుమాన్ మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల వద్ద ఎంత రచ్చలేపుతుందో మనందరికీ తెలిసిందే. అయితే హనుమాన్ మూవీని 3D వెర్షన్ లో తీస్తారన్న వార్త అయితే వినిపిస్తుంది. ఈ 3D వెర్షన్ పై ప్రశాంత్ వర్మ స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకున్నట్టు తెలుస్తుంది. హనుమాన్ మూవీ 2Dలో చూస్తే వావ్ అని అనిపిస్తే, ఇంకా హనుమాన్ మూవీ 3Dలో చూస్తే ఇక ఈ 3D వెర్షన్ ని ఈ ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉండొచ్చు. ఇక ఈ సినిమా ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయాలని తాము అనౌన్స్ చేసినట్టు ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ 3D వెర్షన్ పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిన మన డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు కల్కి మూవీలో నటిస్తున్నాడన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీలో విజయ్ అండ్ డుల్కర్ తో పాటు ఎన్టీఆర్ అండ్ నాని గెస్ట్ రోల్ చేయబోతున్నారట. సప్త చిరంజీవుల్లో ఇద్దరు క్యారెక్టర్స్ అయితే నాని అండ్ ఎన్టీఆర్ చేయబోతున్నారట. ఎన్టీఆర్ అయితే పరశురాముడి క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడట. నాని అయితే కృపాచార్యుడి క్యారెక్టర్ లో కనిపిస్తాడట. ఒకవేళ ఇది గాని నిజమైతే సిల్వర్ స్క్రీన్ షేక్ అవడం పక్కా. సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఓజీ మూవీని డివివి దానయ్య గారు ఈ ఏడాది సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తారనే న్యూస్ ఒకటి వచ్చింది. దీనిపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ స్పందించి ఓజీ మూవీ ఈ సెప్టెంబర్ 27న రిలీజ్ కావాలని, గతంలో వచ్చిన అథారిటీ దారేది మూవీ సేమ్ డేట్ ని రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ గా నిలిచిందని, దీంతో ఫ్యాన్స్ మళ్ళీ సెప్టెంబర్ 27నే ఓజీ మూవీ రిలీజ్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే ఈ విషయంపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే గానీ ఒక క్లారిటీ వచ్చేటట్టు లేదు. శైలేష్ డైరెక్షన్ లో వెంకటేష్ 75th ఫిల్మ్ సైంధవ్. ఈ మూవీ సాలిడ్ యాక్షన్ డ్రామాతో జనవరి 13th రిలీజ్ అయింది. అయితే ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. అమెజాన్ ప్రైమ్ లో ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి స్ట్రీమింగ్ కానుంది. నాని వరుస సినిమాలతో రచ్చలేపుతున్నాడు. దసరా సినిమాతో మాసు, హాయ్ నాన్న మూవీతో క్లాసు, ఇప్పుడు సరిపోదా శనివారం మూవీతో మళ్ళీ మాస్. అయితే నాని మాత్రం జనాలకు మంచి కంటెంట్ ఇస్తే అది క్లాస్ అయినా మాస్ అయినా సరే జనాలు మనకు సపోర్ట్ చేస్తారన్నది నాని నమ్మకం. అయితే ఓజీ మూవీ డైరెక్టర్ సుజిత్ గారు పవన్ కళ్యాణ్ సినిమా సెట్స్ మీద ఉండగానే నానితో మరో మూవీని ఓకే చేయించుకున్నారు. ఈ మూవీకి నిర్మాత కూడా డివివి దానయ్య గారే. అయితే నాని సుజిత్ కు ఓకే చెప్పక ముందు నాని కోసం మన బలగం డైరెక్టర్ వేణు, దసరా డైరెక్టర్ అండ్ తమిళ డైరెక్టర్ అయిన కార్తిక్ సుబ్బరాజ్ గారు వీళ్ళంతా స్టోరీ లైన్స్ చెప్పి లైన్ లో ఉన్నారు. వీళ్ళందరూ ఉండగానే నాని సుజిత్ కి ఓకే చెప్పాడు. అయితే ఈ సినిమా ఫుడ్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో వస్తున్నట్టు తెలుస్తుంది. ఫస్ట్ అయితే ఓజీ ప్రాజెక్ట్ ఫినిష్ చేసిన తర్వాత ఈ మూవీ స్టార్ట్ అవుద్ది. ఇటీవల నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన 2 ఇండియన్ బ్లాక్ బస్టర్స్ మన సలార్ అండ్ యానిమల్ మూవీ. ఈ మూవీస్ నాన్ ఇంగ్లీష్ ఫిలిమ్స్ కేటగిరీకి సంబంధించి నెట్ఫ్లిక్స్ లో గ్లోబల్ చార్ట్ ర్యాంకింగ్ చూస్తే, నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ చూస్తే సలార్ రిలీజ్ అయిన ఫస్ట్ వీక్ లో సలార్ మూవీ 3rd ప్లేస్ లో ఉండేది. ప్రెసెంట్ అయితే సెకండ్ వీక్ వచ్చేసరికి సలార్ 6th ప్లేస్ లో ఉంది. ఇంకా యానిమల్ మూవీ విషయంకి వస్తే యానిమల్ మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ వీక్ లో 4th ప్లేస్ లో ఉంది. అయితే ఈ సినిమాలు థియేటర్లోనే కాదు ఓటీటీలో కూడా మంచి బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.